నా ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటాను, దాని ప్రకారం వీలు రాయాలంతే. సరే చెప్పు. కేసీఆర్ పదవులు అవసరం లేదు, నేను కాపలా కుక్కలాగుంటా అని చెప్పిన. అంతే కదా? అంతే. ఒక్కసారి చెప్పలే, 100 సార్లు చెప్పిన. ఇదిగో అతివాగుడు ఆపి వచ్చిన పని ఏమిటో చెప్పు. ఒక దళిత నాయకుడిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి కేసీఆర్ ప్రకటించాడు. నేను చెప్పిన అంటే తల నరుక్కుంటగానే ఆ మాట తప్పను, తల నరుక్కుంటగానే ఆ మాట తప్పను. అంబాజీపేటలో 5 ఎకరాల కొబ్బరి తోట. గతంలో గవర్నమెంట్ 70 ఇండ్లు కట్టిండ్రు, కానీ మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటున్నాం. అంతర్వేదిలో 6 ఎకరాలు రొయ్యల చెరువులండి. ప్రభుత్వ ఖర్చుతోనే ప్రతి ఇంట్లో నల్లా పెట్టించి మంచినీళ్ళు తెచ్చి ఆ మంచినీళ్ళతోనే మీ పాదాలు అడుగుతా, ఇయ్యకపోతే ఓట్లు అడుగా అని చెప్పిన నేను. తాడేపల్లిగూడెంలో ఓ తాటితో పండి ఓ పెంకుటిల్లండి. ఉచిత నిర్బంధ విద్య అది నా పెద్ద డ్రీమ్. అది మీకు తెలిసిన డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎట్టి పరిస్థితులలో అమలు చేస్తాం. విశాఖపట్నం సముద్రం అద్భుతమైన తెలంగాణ వస్తుంది, పసిడి పంటలతో కలకలవాడుతుంది, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది. బెంగళూరు రాజాగారి కోట. చెంచల్గూడ జైలు ఎత్తేసి అక్కడ పేద ప్రజల కోసం విద్యాలయాలు కట్టిస్తామని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఓరి నీ ఆస్తులు తగలయ్యా. మహిళా సంఘాల లోన్స్ ఏవైతున్నాయో వడ్డీ లేని రుణాలు అవి ఇప్పుడు 5 లక్షలే పరిమితి ఉంది. మీకు డెఫినెట్ గా 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం అందిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నువ్వు టాటాకు తమ్ముడువా, బిర్లాకు బావమర్దివా? కాంట్రాక్ట్ ఉద్యోగం అన్న సిద్ధాంతానికే కేసీఆర్ వ్యతిరేకం. అచ్చరే గాని ఇప్పుడు నువ్వు చెప్పిన ఆస్తులు పాస్తులు తాలూకు దస్తావేజులు గట్రా ఎక్కడున్నాయి? నేను అన్నా ఎప్పుడన్నా నా స్టేట్మెంట్ చూపిస్తావా? ఎక్కడన్నా నాకు అర్థం కాదు. ఇంత అబద్ధాలు ఎందుకు మాట్లాడుతావు? ఏ బహిరంగ సభలో చెప్పలే. మీరు కల్పించుకున్న స్టోరీలు అవన్నీ.